హలో అండి, అందరికీ నమస్కారం అండి. మనకి మార్చి 2025 సంవత్సరంలో ముఖ్యమైన పండుగలు ఏంటో తెలుసుకుందామండి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏ రోజు ఏ తిథి ఉందో అవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అద్దెలు మారడానికి, శ్రీమంతాలకి, మనకి పెళ్లి చూపులకి, అన్నప్రసన్నలకి, ఇలాంటి వాటికి మంచి రోజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, తిథి ఏంటో కూడా మనము ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. మార్చి నెలలోనే మనకి ముఖ్యమైన పండుగ కొత్త నూతన సంవత్సరం పండుగ అయితే వస్తుందన్నమాట. మార్చి 30వ తారీఖున అయితే మనకి ఉగాది పండుగ వస్తుందండి. ఆ రోజు నుంచి మనకి చైత్రమాసం అనేది ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మనకి పాల్గొన్న మాసం మార్చి 29 వరకు అయితే పాల్గొన్న మాసం అనేది ఉంటుందండి. మార్చి 30వ తారీఖు నుంచి చైత్రమాసం అనేది ప్రారంభమవుతుంది అనమాట. మార్చి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మనకి ఏ రోజు ఏ తిథి ఉందో, ఏ నక్షత్రం ఉందో తెలుసుకుందామండి. మనకి ఏ రోజు ముఖ్యమైన అంటే చాలా మంచి రోజులు ఏ రోజు ఉన్నాయి, అద్దెలు మారడానికి, మనకి శుభకార్యాలు చేసుకోవడానికి ఏ రోజు ఎలా ఉందో తెలుసుకుందాం అనమాట. ఈ సంవత్సరం మనకి మార్చి 1వ తారీఖు నుండి శనివారం రోజుతో ప్రారంభమవుతుంది. ఆ రోజు మనకి విధియా అంటే తిథి ఉందండి. నక్షత్రం వచ్చేసి పూర్వభాద నక్షత్రం ఉందన్నమాట. ఆ రోజు చాలా మంచి రోజులు ఉన్నాయండి. అద్దెలు మారడానికి, శ్రీమంతానికి, పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి, అన్నప్రసన్నలకి చాలా మంచి రోజు అయితే ఉన్నాయండి. పెళ్లి చూపులు కూడా చాలా మంచి రోజు ఉందన్నమాట. మార్చి 2వ తారీఖు అండి, ఆదివారం వచ్చిందనమాట. ఆ రోజు మనకి తిథి వచ్చేసి తదియా అండి. మనకి నక్షత్రం వచ్చేసి ఉత్తరాభాద్ర నక్షత్రం అనమాట. ఆ రోజు కూడా చాలా మంచి రోజు ఉందండి. మార్చి 2 అంటే ఆదివారం నుంచే మనకి రంజాన్ నెల అనేది ప్రారంభం అవుతుందన్నమాట. అన్నప్రసన్నలకి, ఉయ్యాల వేయడానికి, అక్షరాభ్యాసానికి, అద్దెలు మారడానికి, మనకి గృహప్రవేశానికి, భూమి పూజలకి కూడా చాలా మంచి రోజు ఉందండి. మార్చి 3వ తారీఖున మనకి సోమవారం వచ్చిందండి. ఆ రోజు చవితి తిథి అండి. నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం అనమాట. ఈ చవితి తిథి మనకి రాత్రి 10 వరకు అయితే ఉంటుందండి. రేవతి నక్షత్రం వచ్చేసి ఉదయం 10:43 వరకు అయితే రేవతి నక్షత్రం ఉంటుంది. ఆ రోజు వినాయకుడి వ్రతం అనేది చేసుకుంటారండి. ఆ రోజు ఏంటంటే సంతానం లేని వాళ్ళు ఇలాగా వినాయకుడి వ్రతం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారనమాట. అది వచ్చేసి మనకి సోమవారం రోజు నుండి మార్చి 3వ తారీఖున అనమాట. ఆ రోజు కూడా గణపతి వ్రతం చేయడానికి చాలా మంచి రోజు అండి. కొన్ని చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, శుభకార్యాలకి మంచి రోజు ఉందండి. మార్చి 4వ తారీఖున మనకి మంగళవారం వచ్చిందండి. ఆ రోజు పంచమి తిథి ఉందన్నమాట. ఆ నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం ఉందండి. ఆ రోజు శుభకార్యాలకి అంతగా బాగాలేదండి, కానీ డెలివరీస్కి మాత్రం, ఆపరేషన్స్కి, డెలివరీకి అయితే చాలా పర్లేదండి. ఆ తిథి అయితే చాలా బాగానే ఉందన్నమాట. మార్చి 5వ తారీఖు అండి, మనకి బుధవారం వచ్చిందనమాట. ఆ రోజు తిథి వచ్చేసి షష్ఠి అండి. నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రం అనమాట. ఆ రోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అయితే బాగానే ఉందండి. మార్చి 5వ తారీఖున బుధవారం రోజు. మార్చి 6వ తారీఖు నుండి గురువారం వచ్చింది. ఆ రోజు సప్తమి తిథి ఉందండి. నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రం అనమాట. ఆ రోజు మనకి చిన్న పనులు చేసుకోవడానికి, ఇంకా పిల్లలకి అక్షరాభ్యాసానికి, ఉయ్యాల్లో వేయడానికి, అన్నప్రసన్నలకైతే చాలా బాగుందండి. మార్చి 7వ తారీఖు ఫ్రైడే వచ్చిందండి, శుక్రవారం రోజున. ఆ రోజు తిథి వచ్చేసి అష్టమి అండి. నక్షత్రం వచ్చేసి మృగశిర నక్షత్రం అనమాట. ఆ రోజు కూడా పిల్లలకి అండి ఉయ్యాల్లో వేయడానికి, అక్షరాభ్యాసానికి, నామకరణకి, అద్దెళ్ళు మారడానికి, ఇలా చిన్న చిన్న శుభకార్యాలకైతే బాగానే ఉందండి. అంతే. మార్చి 8వ తారీఖు అండి, మనకి శనివారం రోజున వచ్చింది. తిథి వచ్చేసి నవమి అండి. నక్షత్రం వచ్చేసి అరుంధతి నక్షత్రం అనమాట. ఆ రోజు మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. మార్చి 8వ తారీఖున శనివారం రోజు అయితే వచ్చిందనమాట. ఆ రోజు కూడా చిన్నపిల్లలకి అంటే నామకరణకి, అక్షరాభ్యాసానికి, అన్నప్రసన్నకి, అద్దెలు మారడానికి అయితే బాగుందండి. మనకి మార్చి 9వ తారీఖు నుండి ఆదివారం వచ్చింది. ఆ రోజు దశమి అండి. తిథి వచ్చేసి నక్షత్రం వచ్చేసి పునర్వాస నక్షత్రం అనమాట. రాములవారి నక్షత్రం అండి. ఆ రోజు కుదిరిన వాళ్ళైతే రాములవారి గుడికి వెళ్ళి పూజ చేయించుకోవచ్చు అండి. ఆ రోజు కూడా చాలా మంచి రోజు ఉందండి. ఇలాగా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి, శుభకార్యాలకి అయితే బాగానే ఉంది. మనకి మార్చి 10వ తారీఖు అండి, సోమవారం వచ్చింది. ఆ రోజు తిథి వచ్చేసి ఏకాదశి అండి. నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం వచ్చిందండి. ఆ రోజు మనకి ఏకాదశి కాబట్టి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, శుభకార్యాలకి అయితే బాగానే ఉన్నాయండి. మ్యారేజెస్కి, పెళ్లి చూపులకి అయితే ఆ రోజు అయితే లేదండి. మనకి మార్చి 11వ తారీఖు అండి, మంగళవారం వచ్చింది. ఆ రోజు ద్వాదశి అండి. ఆ రోజు శుభకార్యాలకి చాలా బాగుందండి. అంటే కొత్తగా షాప్ పెట్టుకున్న వాళ్ళైనా సరే, ఇంకోటి గృహప్రవేశాలకి, అద్దెలు మారడానికి, అంటే రెంట్ హౌసెస్ చాలామంది చూస్తారు కదా మంచి మంచి రోజులని, అందుకే ఆ వాటి కోసం చెప్తున్నామండి. ఇంకోటి ఏంటంటే పిల్లలకి నామకరణకి, శ్రీమంతాలకి, ఇలాంటి వాటికైతే మార్చి 11 ద్వాదశి రోజు అయితే బాగానే ఉందండి. మార్చి 12వ తారీఖున త్రయోదశి వచ్చిందండి. బుధవారం రోజు వచ్చింది. మనకి నక్షత్రం వచ్చింది మకా నక్షత్రం వచ్చిందనమాట.
తిథి వచ్చేసి త్రయోదశి ఉందండి. ఆ రోజు అయితే ఎలాంటి శుభకార్యాలకి అయితే లేవండి. అంటే కొన్ని పేర్లు బట్టి అయితే మనకి మారుతాయండి. మన పేర్లు బట్టి నక్షత్రం చూసి మనకి ఏ రోజు ఎలా ఉంటుందో అలా కూడా తెలుస్తుంది. కానీ శుభకార్యాలకి వాటికైతే 12వ తారీఖు అయితే లేదండి. మార్చి 13వ తారీఖు వచ్చేసి మనకి గురువారం వచ్చిందండి. ఆ రోజు చతుర్దశి వచ్చింది. ఆ రోజు కూడా ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే మంచి రోజు అయితే లేదండి. మనకి మార్చి 14వ తారీఖున వచ్చేసి శుక్రవారం వచ్చిందండి. ఆ రోజు పౌర్ణమి ఉందన్నమాట. తిథి వచ్చేసి నక్షత్రం వచ్చేసి ఉత్తర నక్షత్రం ఉందండి. ఆ రోజు మనకు పౌర్ణమి కాబట్టి ఆ రోజు హోలీ పండుగ కూడా వచ్చిందనమాట. ఆ రోజు శ్రీ లక్ష్మీ జయంతి అనమాట. లక్ష్మీదేవి పుట్టినరోజు అని చెప్తారండి. మార్చి 14వ తారీఖున లక్ష్మీదేవి అంటే శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి చాలా బాగా చేస్తారండి. చాలా మంచి రోజు కూడా ఉందన్నమాట. మార్చి 14వ తారీఖున. మార్చి 15వ తారీఖున మనకి శనివారం వచ్చిందండి. ఆ రోజు పాడ్యమి అండి. తిథి వచ్చేసి నక్షత్రం వచ్చేసి ఉత్తర నక్షత్రం ఉదయం 7:44 వరకు అయితే ఉంటుందన్నమాట నక్షత్రము. ఆ రోజు కూడా మనకి ఎలాంటి శుభకార్యాలకు అయితే లేదండి. మార్చి 16వ తారీఖున ఆదివారం వచ్చిందండి. విధియ అనమాట. ఆ రోజు తిథి వచ్చేసి నక్షత్రం వచ్చేసి అష్ట నక్షత్రం అండి. ఆ రోజు కూడా ఎలాంటి శుభకార్యాలకు అయితే లేవన్నమాట. మార్చి 17 అండి మనకి సోమవారం వచ్చింది. ఆ రోజు తిథి వచ్చేసి తదియ అండి. ఆ రోజు నక్షత్రం వచ్చేసి చిత్తా నక్షత్రం అనమాట. ఆ రోజు అయితే మనకి శుభకార్యాలకు అయితే మంచి రోజు ఉందండి. అంటే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, అంటే శ్రీమంతాలకి, గృహప్రవేశాలకి, అద్దెలు మారడానికి, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, అక్షరాభ్యాసానికి, నామకరణకి అయితే చాలా మంచి రోజు అయితే ఉందండి. ఆ రోజు మార్చి 18 అండి మనకి మంగళవారం రోజు వచ్చింది. ఆ రోజు తిథి వచ్చేసి చవితి అండి. నక్షత్రం వచ్చేసి స్వాతి నక్షత్రం అనమాట. ఆ రోజు మంచి రోజు అయితే లేదండి. మనకి మార్చి 19 అండి. తిథి వచ్చేసి పంచమి అండి. నక్షత్రం వచ్చేసి విశాఖ నక్షత్రం. ఆ రోజు అయితే బుధవారం అనమాట. ఆ రోజు కూడా మనకి డెలివరీస్కి, ఆపరేషన్కి అయితే మంచి రోజు అయితే ఉందండి. ఆ రోజు మార్చి 19. మార్చి 20వ తారీఖు ఇప్పుడు చెప్పిన మంచి మంచి రోజుల్లో కూడా డెలివరీస్, ఆపరేషన్కి ఉన్నాయి. కానీ ఇంకా ఎలాంటి శుభకార్యాలు లేకుండా ఉన్న రోజు ఏంటంటే మార్చి 19. మార్చి 4వ తారీఖున అయితే మంచి రోజు, డెలివరీస్కి, ఆపరేషన్కి అయితే మంచి రోజు ఉంది. మనకి మార్చి 20వ తారీఖున అండి గురువారం వచ్చింది. ఆ రోజు తిథి వచ్చేసి షష్ఠి అనమాట. నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం అండి. ఆ రోజు మనకి అంటే పిల్లలకండి నామకరణకి, అక్షరాభ్యాసానికి, అన్నప్రసన్నలకి అయితే మంచి రోజు ఉందండి. మార్చి 21 అండి. ఆ రోజు శుక్రవారం వచ్చిందండి. ఆ రోజు తిథి వచ్చేసి సప్తమి అండి. నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం అనమాట. ఆ రోజు కూడా ఎలాంటి శుభకార్యాలకి అయితే లేదండి. మార్చి 22 అండి శనివారం వచ్చింది. ఆ రోజు తిథి వచ్చేసి అష్టమి అని, నక్షత్రం వచ్చేసి మూల నక్షత్రం. ఆ రోజు పిల్లలకి అన్నప్రసన్నలకి అయితే చాలా మంచి రోజు ఉందండి. పిల్లలకి అన్నప్రసన్నకి, నామకరణకి, ఉయ్యాల్లో వేయడానికి అయితే చాలా మంచి రోజు ఉందండి. మార్చి 22వ తారీఖున శనివారం రోజు. మార్చి 23 అండి మనకి ఆదివారం వచ్చింది. ఆ రోజు నవమి తిథి అండి. నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం వచ్చిందనమాట. ఆ రోజు కూడా ఎలాంటి పనులకి అంటే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మంచి రోజు ఉందండి. మార్చి 24వ తారీఖున అండి మనకి సోమవారం వచ్చింది. ఆ రోజు తిథి వచ్చేసి దశమి అండి. నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం అనమాట. ఆ రోజు చాలా మంచి రోజు ఉందండి శుభకార్యాలకి. మార్చి 25 అండి మనకి మంగళవారం వచ్చింది. ఆ రోజు తిథి వచ్చేసి ఏకాదశి అండి. ఆ రోజు నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రం. చాలా మంచి రోజు ఉంది. చిన్న చిన్న పనులకి, చిన్న శుభకార్యాలకి చాలా మంచి రోజు. 25 ఏకాదశి రోజు అయితే చాలా మంచి రోజు ఉందండి. ఆ రోజు నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం. చాలా మంచి రోజు అయితే ఉందన్నమాట. మార్చి 26వ తారీఖున మనకి బుధవారం వచ్చిందండి. ఆ రోజు ద్వాదశి అండి. నక్షత్రం వచ్చేసి ధనిష్ట నక్షత్రం అనమాట. ఆ రోజు ఎలాంటి శుభకార్యాలకి అయితే లేదండి. మార్చి 27 అండి మనకి గురువారం వచ్చింది. ఆ రోజు తిథి వచ్చేసి త్రయోదశి అండి. నక్షత్రం వచ్చేసి శతభిష నక్షత్రం అనమాట. ఆ రోజు కూడా మనకి ఎలాంటి శుభకార్యాలకి లేవండి. మార్చి 28 అండి. ఆ రోజు మనకి శుక్రవారం వచ్చింది. చతుర్దశి అనమాట. తిథి వచ్చేసి నక్షత్రం వచ్చేసి పూర్వభాద్ర నక్షత్రం అనమాట. ఆ రోజు కూడా మనకి ఎలాంటి శుభముహూర్తాలకి అయితే లేవన్నమాట. మనకి మార్చిలో మార్చి 29 వచ్చేసి మనకి మార్చి 29 శనివారం వచ్చిందండి. ఆ రోజు అమావాస్య అనమాట. ఆ రోజు కొత్త అమావాస్య అండి. ఆ రోజు మనకి నక్షత్రం వచ్చేసి ఉత్తర భాద్ర నక్షత్రం ఉంది. ఆ రోజు కూడా ఎలాంటి పనులు చేసుకోవడానికి అయితే లేదండి. మనకి ఎలాంటి పనులు చేసుకోవడానికి అంటే ఎలాంటి శుభకార్యాలకి అయితే మంచి రోజు లేదనమాట.
మనకి మార్చి 8వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే లేదండి. కొన్ని చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, భూమి రిజిస్ట్రేషన్కి, అద్దెలు మారడానికి, పిల్లల నామకరణకి, అలాంటి వాటికి కొన్ని నక్షత్రాలు, కొన్ని తిథి బట్టి అయితే కొన్ని రోజులు ఉన్నాయండి. మిగతా రోజులు అయితే లేవన్నమాట. మార్చి నెలలో వచ్చే 30వ తారీఖున మనకి చాలా ముఖ్యమైన పండుగ అండి, నూతన సంవత్సరం అనమాట. ఉగాది వచ్చిందండి. మార్చి 30 ఆదివారం రోజున వచ్చిందండి. ఆ రోజు మనకి తిథి వచ్చేసి పాడ్యమి, నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం అనమాట. ఆ రోజు అయితే పనులు చేసుకోవడానికి చాలా మంచి రోజు ఉందండి. కొత్త పనులు స్టార్ట్ చేయడానికి అయితే చాలా మంచి రోజు అనమాట. ఉగాది రోజు చాలా మంచి పనులు కూడా చేయొచ్చు. ఆ రోజు ఆ రోజు మనకి అన్ని జ్యూసులు కలిపి మనం ఆ రోజు టేస్ట్ చేస్తాం కదా, పచ్చడిలాగా తింటామండి. ఇంకా దాని గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఆ రోజు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఎలా పూజ చేసుకోవాలి ఆ రోజు అన్నీ నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనకి మార్చి 31 అండి, సోమవారం వచ్చింది. ఆ రోజు విధియా అండి. ఆ రోజు నుంచి మనకి చైత్రమాసం అనేది ప్రారంభం అవుతుంది. నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం అనమాట. ఆ రోజు కూడా మంచి పనులు చేసుకోవడానికి, శుభకార్యాలకి అయితే చాలా మంచి రోజు ఉందండి. ఇదండి మార్చి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు రోజు ఏ తిథి ఉందో, ఏ నక్షత్రం ఉందో తెలుసుకున్నారు కదా. నా వీడియోని మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్